రామ్ చరణ్ తేజ బౌలింగ్కి వచ్చారు. మొదటి బంతి వైడ్గా వెళ్ళింది. 5 ఓవర్ల తర్వాత నాగ్ కింగ్స్ 53 పరుగులు చేసింది 2 వికెట్ల నష్టానికి. రామ్ చరణ్ తేజ మరొకసారి బౌలింగ్ రెడీ అవుతున్నారు. ఈసారి కూడా బంతి కాస్త వైడ్గా వచ్చింది. ఒక సింగిల్ వైడ్ ప్రకటించారు అంపైర్. సో స్కోర్ 55 పరుగులు చేరుకుంది. రామ్ చరణ్ తేజ ప్రస్తుతం చిరు చీతాస్కి యాక్టింగ్ కెప్టెన్గా ఉన్నారు. చిరంజీవి ఫీల్డ్లో లేరు. ఈసారి మరొక వైడ్ డెలివరీ రామ్ చరణ్ తేజ ద్వారా. వైడ్లు ఎక్కువగా వేస్తున్నారు చిరు చీతాస్. బౌలింగ్లో కాస్త మరింత పదును అవసరం. మరోవైపు తారక రత్న విజృంభించి ఆడుతున్నారు. ఆయన తోడుగా ఇప్పటికే మరొక మంచి బ్యాట్స్మెన్ రాజీవ్ కనకాల వచ్చారు. ఈసారి మరొక ఫుల్ షాట్, లాఫ్టెడ్ ఫుల్ షాట్, కానీ కేవలం ఒకే సింగిల్ లభించింది. అక్కడ చక్కటి ఫీల్డింగ్ డీప్ మిడ్ వికెట్ బౌండరీ మీద. దాంతో ఒక్క సింగిల్ మాత్రమే లభించింది. రాజీవ్ కనకాల బ్యాటింగ్కి ఉద్యుక్తులవుతున్నారు. రామ్ చరణ్ తేజ ఈసారి బంతిని బ్యాక్వర్డ్ ప్లేయర్ల దిశగా ఆడారు. బౌండరీకి వెళ్లే బౌండరీ చేరుకుంది. 4 రన్స్. రాజీవ్ కనకాల వచ్చి రావడంతోనే ఒక బౌండరీతో తన స్కోరింగ్ ప్రారంభించారు. 56 పరుగులు 2 వికెట్ల నష్టానికి. నాగ్ కింగ్స్ రీప్లే మనం చూడొచ్చు. చక్కటి షాట్ లెగ్ సైడ్ గా వచ్చింది బంతి. దాన్ని సునాయాసంగా స్క్వేర్ లెగ్ బౌండరీకి తరలించాడు రాజీవ్ కనకాల. ఇక్కడ ఫీల్డర్ ప్రయత్నించినా కూడా దాన్ని ఆపలేదు. డైవ్ కొట్టి ఉండాల్సింది, కానీ కేవలం కాళ్లతో ఆపడానికి ప్రయత్నించాడు. కానీ ఆ ప్రయత్నం ఫలించలేదు. 60 పరుగులు చేరుకుంది స్కోరు. చాలా వేగంగా పరుగులు చేస్తున్నారు. ఓవర్కి దాదాపు 10 పరుగుల కంటే ఎక్కువ ఉంది రన్ రైట్. ఈసారి చక్కటి బంతి ఆడే ప్రయత్నంలో మిస్ అయిపోయాడు రాజీవ్ కనకాల. చిరు చీతాస్ ఇప్పటికి 2 వికెట్లు సాధించగలిగింది. ఈసారి చక్కటి బ్యాక్ బౌండరీకి వెళ్ళే అవకాశం. మరొక బౌండరీ. నో, ఎస్, బౌండరీ లైన్ దగ్గర ఫీల్డర్ ఆపగలిగాడు కానీ కంట్రోల్ చేయలేకపోయాడు. దాంతో బంతి బౌండరీ దాటిపోయింది. దాంతో కింగ్స్ 11కి మరొక బౌండరీ. ఈ ఓవర్లో 2వ బౌండరీ రాజీవ్ కనకాలకి. ఈ ఓవర్లో వైడ్లు కూడా ఎక్కువగా ఇచ్చాడు రామ్ చరణ్ తేజ. మంచి ప్రయత్నం రీప్లేలో చూడొచ్చు మీరు. కానీ బంతిని వెనక్కి నెట్టే ప్రయత్నంలో చేయి జారి అది వెళ్ళిపోయింది. నాగార్జున చాలా ఆనందంగా అనిపిస్తున్నారు క్రౌడ్ లో. ఆయన జట్టు చాలా మంచి ఫామ్ లో ప్రదర్శిస్తుంది. దాని గురించి మన భవిరావు గారు ఏమంటారు విందాం. మా బ్యాచ్ అంతా బాగా స్ట్రాంగ్గా ప్రాక్టీస్ చేశారు. వాళ్ళంతా బాగా ఆడుతున్నారు కాబట్టి స్కోరింగ్ లెవెల్లో 64 చేరుకుంది. 2 వికెట్లు 5.4 ఓవర్స్లో. నాకు చాలా హ్యాపీగా ఉంది. టోటల్గా ఈరోజు కింగ్స్ రోజుగా నేను అనుకుంటున్నాను. ఆ రేంజ్లో మా వాళ్ళు ఆడుతున్నారంటే అలా బాగా ఆడే మా వాళ్ళందరికీ కూడా థ్యాంక్స్ అవుతున్నాను. ఆల్ ది బెస్ట్. ఇది చాలా సర్ప్రైజింగ్ గా ఉంది మనకి. ఇక్కడ ఈ ఓవర్లో 4 బాల్స్ కి ఓవర్ చెప్పడం జరిగింది ఎంపైర్. గతంలో 11 బంతులకి ఓవర్ చెప్పడం జరిగింది. ప్రస్తుతం అఫీషియల్ గా 5.4 ఓవర్స్ అయినా ఎంపైర్ మటుకు ఓవర్ అయినట్టు డిక్లేర్ చేయడం జరిగింది. 6 ఓవర్ల తర్వాత 2 వికెట్ నష్టానికి 64 పరుగులు. మైదానాల్లో కమర్షియల్ బెలూన్స్ బాగా ఎగురుతున్నాయి. అక్కడ వాకించు. రాష్ట్రం నలుమూలల నుంచి కూడా మాకు సమాచారం అందుతుంది. ముఖ్యంగా హైదరాబాద్ తర్వాత విశాఖ మహానగరంలో క్రీడాభిమానులైన జెమినీ టీవీ, తేజ టీవీ ప్రేక్షకులందరూ కూడా ఈ పోటీని ఎంతో ఆసక్తిగా పెద్ద స్క్రీన్, బిగ్ స్క్రీన్ మీద మరొక చక్కటి షాట్ బంతి గాల్లో ఉంటే అవుట్ అయ్యే అవకాశం ఉంది. పట్టుంటే
చాలా చక్కటి క్యాచ్ అయ్యేది. చాలా మంచి ఎఫర్ట్ చేశారు అక్కడ ఉన్న ఫీల్డర్. ఈ రీప్లేలో మళ్ళీ మనం చూడొచ్చు ఆకాష్ చాలా చక్కటి ఎఫర్ట్ చేశారు అక్కడ బౌండరీల దగ్గర, లాంగ్ ఆన్ ఫ్రెండ్స్ దగ్గర. చాలా బాగా ఇద్దరు మళ్ళీ మిస్అండర్స్టాండింగ్ వల్ల ఇద్దరు ఫీల్డర్స్ మధ్యన క్లాష్ అవ్వడం జరిగింది. లేదంటే చాలా చక్కటి క్యాచ్ అయ్యింది. నేను మీకు చెప్తున్నట్లుగా విశాఖపట్నం ఉన్న క్రీడాభిమానులైన జెమినీ టీవీ, తేజ టీవీ ప్రేక్షకులు, విజయవాడ, గుంటూరు ఇలాగా అందరూ కూడా ఎంతో ఉత్సాహంగా, ఉద్వేగంగా తమ హీరోలు ఎవరు గెలుస్తారని టీవీ సెట్లు కతుక్కుని, అంతేకాకుండా జంక్షన్స్ లోను, హోటల్స్ లోను పెద్ద పెద్ద స్క్రీన్స్ పెట్టి ఈ పోటీని తిలకిస్తున్నట్లుగా ఇప్పుడే మెసేజ్ వచ్చింది వైజాగ్ నుంచి. మరి వైజాగ్ వాళ్ళందరికీ కూడా ఒక బిగ్ హాయ్ చెప్తున్నాం. అదేవిధంగా అందరు ప్రేక్షకులకు కూడా, క్రీడాభిమానులైన జెమినీ టీవీ, తేజ టీవీ ప్రేక్షకులు అందరికీ కూడా ఒక బిగ్ హాయ్. అండ్ ఇదే ఉత్సాహాన్ని, ఉద్రేకాన్ని కొనసాగించండి. ఈ రెక్సానా టాలీవుడ్ T20 పోటీల్ని మీరు కూడా ఉత్సాహంగా తిలకించి ఈ మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ కి మీ వంతు సహాయ సహకారాలు అందజేస్తారని ఆశిస్తూ, ఎంతో మరొకసారి రీప్లే చూద్దాం ఏ రకంగా ఆయన పుల్ చేశాడో. స్క్వేర్ లెగ్ రీజియన్ వైపు బంతిని, షార్ట్ పిచ్ డెలివరీగా పడిన ఈ బంతిని ఆయన బ్యాక్వర్డ్ స్క్వేర్ లెగ్ రీజియన్ వైపు పుల్ చేయడం జరిగింది. చక్కటి ఫీల్డింగ్ ప్రదర్శన చూపించారు అక్కడ. మిడ్ వికెట్ రౌండ్ ఫీల్డర్ వచ్చి బంతిని ఫీల్ చేశారు. రాజీవ్ కనకాల, తారక రత్న ఇద్దరు కూడా మరొకసారి తారక రత్న మంచి బ్యాక్ ఫుట్ పంచ్ చేయడం జరిగింది. మిడ్ ఆన్ రీజియన్ వైపు లాంగ్ లో ఉన్న ఫీల్డర్ బంతిని చేరుకునేలాగా ఒక పరుగు పూర్తి చేశారు తారక రత్న. జట్టు స్కోర్ మెల్లిమెల్లిగా దాదాపు యావరేజ్ లో 11-12 పరుగులు పైగా వారి యావరేజ్ కొనసాగుతోంది. రియల్ T20 మ్యాచ్ మనం చూస్తున్నాం. ఈ రోజు ఉదయం జరిగిన పోటీలో ముందుగా బ్యాటింగ్ చేసిన బాలయ్య లయన్స్ కేవలం 59 పరుగులకే 16.1 ఓవర్లో అందరూ అవుట్ అవడం జరిగింది. విజయానికి కావాల్సిన 60 పరుగుల్ని వెంకీ వారియర్స్ కేవలం 10 ఓవర్లలోనే 3 వికెట్ల నష్టానికి సాధించడం జరిగింది. ఆ తర్వాత బ్యాటింగ్ మధ్యాహ్నం జరుగుతున్న పోటీలో టాస్ గెలిచి బ్యాటింగ్ కోరుతున్న నాగార్జున కింగ్స్ 11 ప్రస్తుతం 60 పరుగులకు పైగా సాధించి 2 వికెట్ల నష్టానికి తమ బ్యాటింగ్ ప్రదర్శన కొనసాగిస్తున్నారు. మైదానంలో ఆల్రౌండర్ తారక రత్న, రాజీవ్ కనకాల ఇద్దరు కూడా తారక రత్న బంతిని ఎదుర్కోవడానికి సిద్ధపడుతున్నారు. రెక్సానా టాలీవుడ్ T20 పోటీలు ఎంతో ఉత్సాహంగా పూర్తిస్థాయి క్రీడా వాతావరణంలో హైదరాబాద్ లాల్ బహదూర్ స్టేడియంలో మరొకసారి దాన్ని పంచడం జరిగింది. డీప్ మిడ్ వికెట్ రీజియన్ లో చాలా చక్కటి ఫీల్డింగ్, డైవ్ చేసి బంతిని ఫీల్ చేయడం జరిగింది. అక్కడ ఉన్న ఫీల్డర్ చాలా ఒక్క పరుగుతోనే బ్యాట్స్మెన్ సంతృప్తి చెందారు. మరొకసారి రీప్లే మనం చూద్దాం. ఇది ఏ రకంగా షార్ట్ పిచ్ డెలివరీ ఫుల్ చేశారు మిడ్ వికెట్ రీజియన్ వైపు. తారక రత్న ప్రత్యేకంగా ఈ పోటీల కోసమని ఆస్ట్రేలియా వెళ్ళి కూడా బ్యాటింగ్ లో కోచింగ్ తీసుకున్నట్లుగా మనకి ఇప్పుడే, అదేవిధంగా అఖిల్ అక్కినేని కూడా ఆస్ట్రేలియాలో కోచింగ్ తీసుకున్నట్టుగా మనకి ఇన్ఫర్మేషన్ వచ్చింది. మరి ఎంత సీరియస్ గా వాళ్ళు ఈ పోటీని తీసుకుంటున్నారో మనం దీన్ని బట్టే మనం చెప్పుకోవచ్చు. ఓవర్ అయింది, 2 వికెట్ల నష్టానికి 68 పరుగులు.